కరీంనగర్ జిల్లాల చుట్టుపక్కల ఊర్లలో గ్రామాలలో చాలా వర్షం ఉందండి. ఎక్కువగా మా గుట్టల ప్రాంతమైన రేకుర్తిల చూడండి వర్షం పడుతుంది, ఎట్లా ఉంది. దినమంతా మబ్బుగా ఉంటుంది, తర్వాత వర్షం పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, వస్తుందండి. ఈ జూలై ఆగస్టులో వర్షాలు అంతకుముందు ఎక్కువగా ఉండేటి. ముసురు అంటారు కదా, బయటకు వెళ్ళనీయకుండా ఉంటున్నాయి వర్షాలని. జూలై ఆగస్టు అండి. మనము ఆగస్టు 15కు జెండా పండుగ చేసుకునే సమయంలో వర్షంలో తడుచుకుంటా వెళ్ళేవాళ్ళం, అట్లా ఉంటుండే. అయితే ఈ తర్వాత మళ్ళీ ఈ వర్షాలు అనేటివి చాలా తగ్గిపోయినాయి. వస్తే తుఫానే మొత్తం మనకు వచ్చి చాలా వర్షాలు, లేదు అని అంటే పడకపోవడం. తర్వాత మళ్ళీ ఏ విధంగా జరిగిందంటే జూన్ స్టార్టింగ్ తోటే వర్షం పడడము, తర్వాత ఆగిపోవడము, ఆ విధంగా ఉండే పరిస్థితులు. కానీ ఈ సంవత్సరము ఏ విధంగా ఉందంటే, ఈ జూలైలో ముసురు అని ఏ విధంగా అంటామో అదే ముసురు 2024లో చూపిస్తుంది. మా గుట్టల ప్రాంతంలో చూడండి వర్షము ఎంత చీకటిగా ఉంటుంది మాకు ఈ వర్షం వస్తుంటే, మబ్బు అవుతుంటే. ఎందుకంటే ఆ గుట్టలు అడ్డము ఉండి సూర్యకాంతిని కూడా కొంచెం ఉన్నా కూడా పడనివ్వకుండా చీకటిగా ఉంటుంది. ఈ విధంగా వర్షం ఈ సంవత్సరము ఎక్కువగా ఉన్నది. కొంచెం అయినా కూడా, ముసురులాగా అయినా కూడా రోజు పడుతుందండి, రోజు పడుతుంది. మేము బయటకు రావడానికి ఇబ్బందిగా ఉన్నది. పొద్దున్న మార్నింగ్ వచ్చేసి చిన్న పని అయినా ఏదైనా బయట పనులు ఉంటే చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. పిల్లలు మాత్రం స్కూల్కు రోజు వెళ్తూనే ఉన్నారు. అక్కడ చూడండి పైన గుట్ట పైన ఎట్లా కనిపిస్తుందో తడిగా నీళ్ళు కారుతుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం ఆగస్టు నెల ముసురు అనే పదానికి వర్షం వచ్చి నెరవేర్చుకుంటుంది. అయితే మొత్తం దొండ చెట్టు అండి. అంతకుముందు మీకు ఆకులతోటి ఎంత కాయలతోటి తెంపి ఏ విధంగా చూపించిన ఈ దొండ చెట్టు మీకు చూపించాను కదా, కాయలు తెంపుకుంటూ ఆకులతోటి ఎంత చిక్కగా ఉండేనో. ఇప్పుడు అంతా గొంగలి పురుగు తినేసింది. కొత్త ఇగురు వస్తుంది, చిన్నగా ఇది చూడండి, ఇక్కడ ఇగురు పెడుతుంది. అయితే మొత్తము గొంగలి పురుగు అనేది పట్టి మొత్తం ఆకులు మొత్తం తినేసింది. మొత్తం కాండం అంతా ఇట్లా ఆకులు లేకుండా తీగలంతా ఏర్పడుతుంది. ఈ విధంగా అయిపోయింది చెట్టు. గొంగలి పురుగు ఆకులన్నిటిని తిని అది ఒక దగ్గర గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకొని లోపలనే కొన్ని రోజులు ఉండి తర్వాత ఎట్లా బయటకు వస్తుందంటే సీతాకోక చిలుకలాగా తయారై బయటకు వస్తుంది. అది పైన గొంగలి పురుగు నల్లగా ఉండి ఈకలికలుగా ఉంటుంది కదా, అంత వికారంగా ఉంటుంది, మనకు చూడాలనిపించదు. అది తగులితే దురద వస్తుంటుంది. ఆ విధంగా ఉన్న గొంగలి పురుగు సీతాకోక చిలుక కలర్స్ రంగులలో తయారై బయటకు వస్తుంది. అది లోపల ఏ విధంగా గూడు కట్టుకుందో కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇక ఇక్కడ అంతా తీగనే గొంగలి పురుగు ఎట్లా పట్టుకున్నది. ఇది ఈ ఆకులన్నిటినీ తినేసి గూడు కట్టుకొని సీతాకోక చిలుకలాగా వస్తుంది. అయితే ఈ పురుగుకు మందు అనేది పెద్ద తోటలకైతే చల్లుతారు. మరి ఇది చిన్న ఇంటి ముందున్న ఒక చిన్న చెట్టు కదా, ఏ విధంగా చేయాలో ఇక నేను ఏం చేయలేకపోయినా తినని అనుకున్నా. పురుగులు కూడా ఆకులని తినని, ఏం కలుపుకొని అనుకున్నా. మళ్ళీ ఎగురు పెడుతుంది. చూడండి పురుగు ఏ విధంగా ఉంటుంది, చూడాలనిపిస్తుంది, మనకు చూడాలనిపించదు కదా, దురద వస్తుంది. అబ్బో ఇంత వికారంగా ఉంటుంది, అంత అందంగా తయారై బయటకు వస్తుందండి. ఓకే చూడండి, ఇంత తీగలు అయిపోయినాయి.
చూడండి గొంగళి పురుగు గోడకి ఏ విధంగా బూజులు కట్టి లోపల ఉన్నదండి అది గొంగళి పురుగు చూస్తారు కదా. ఇగో ఈ విధంగా గూడు కట్టుకొని తర్వాత సీతాకోక చిలుకలాగా దాని శరీరాన్ని అంతా వదిలిపెట్టుకొని బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి ఇంకా కొంచెం చిక్కగా కట్టుకున్నది గూడు, అది కొంచెం లైట్గా ఉంది. ఈ రకంగా కట్టుకొని ఇక తర్వాత కొద్ది రోజులైన తర్వాత ఆ యొక్క గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మార్పు చెంది అందమంగా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు. బాయ్.